నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 11 అన్నాడు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన చేస్తే డివిజిబిలిటీ రూల్ 11 ఏంటి, సమ్ ఆఫ్ ఆడ్ ప్లస్ డిజిట్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ డిజిట్స్ 0 కానీ అవ్వాలి లేదా 11 దాన్ని డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ సమ్ ఆఫ్ ద ఆడ్ ప్లస్ డిజిట్స్ ఏమవుతుంది 2 + 5 + 4 ఏమవుతుంది 11. ఇక్కడ ఈవెన్ ప్లస్ డిజిట్స్ 3 + 6 + 1 అనమాట ఏమవుతుంది 10. సో డిఫరెన్స్ ఎంత 1 అనేది 11తో డివిజిబుల్ కాదు కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 2 5 4 2 + 5 + 4 ఇది ఈక్వల్ టు ఎంత 11. అలాగే సమ్ ఆఫ్ ఈవెన్ ప్లస్ డిజిట్స్ 4 + 6 + 2 ఎంత అంటే 12. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత అవుతుంది 1 విచ్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3 5 2 3 + 5 + 2 వచ్చేసి మనకేమవుతుంది 10. 1 + 6 + 4 1 + 6 + 4 11 అవుతుంది. ఇక్కడ కూడా డిఫరెన్స్ ఎంత 1 విచ్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3 అనమాట. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 4 5 2 అంటే 4 + 5 + 2 ఎంత అవుతుంది 11. 1 + 6 + 4 1 + 6 + 4 11 డిఫరెన్స్ ఎంత అవుతుంది 0 అనమాట. సో ఆన్సర్ అనేది లాస్ట్ ఆప్షన్ అనమాట. సో ఈ ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి 11తో పర్ఫెక్ట్గా డివిజిబుల్ అవుతుంది అని మనం ఇక్కడ ఈజీగా చెప్పచ్చు. సో ఇక్కడ ఇవాళ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద యావరేజ్ ఆఫ్ 5 నెంబర్స్ ఈజ్ 27. ఇఫ్ 1 నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ ద యావరేజ్ బికమ్స్ 25. దెన్ ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఈజ్ అన్నాడు అనమాట. అంటే ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేసి ఆన్సర్ అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రేపటి వీడియోలో దీనికి సొల్యూషన్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.